ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాజీ మంత్రి వైసీపీ కీలక నేత అంబటి రాంబాబుకి పేరు చెప్పకుండా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్టుగా నాకు అనిపించింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది ఏంటంటే, ఇలా వంగవీటి రంగా గారి పేరు వాడుకొని రాజకీయం చేస్తున్నారు. వంగవీటి రంగా గారి పేరు వాడుకొని రాజకీయం చేస్తున్న వాళ్ళు మరి ఆయన నాకు ఇబ్బంది ఉంది అన్నప్పుడు వీళ్ళంతా ఎక్కడికి పోయారు? ఇలా వీళ్ళందరికీ వంగవీటి రంగా పేరు చెప్పుకొని రాజకీయం చేసే వాళ్ళందరికీ 60 సంవత్సరాలు ఉన్నాయి. అంటే వంగవీటి రంగా గారు చనిపోయే నాటికి వాళ్ళకి 25 సంవత్సరాలు అలా ఉంటుంది వాళ్ళ ఏజు. ఆ టైంలో మరి వంగవీటి రంగా గారికి రక్షణగా నిలవచ్చు కదా. ఆ టైంలో నిలవకుండా ఆయనకి ఇబ్బంది ఉంది అన్నప్పుడు స్పందించకుండా ఇవాళ ఆయన పేరుతో రాజకీయం చేస్తున్నారు వీళ్ళంతా అని. అంటే ఇప్పుడు 60 ఏళ్ళ వయసు అంటే వంగవీటి రంగా గారి పేరు పదే పదే వాడుకుంటూ నేను కాపు వారసుని, వంగవీటి రంగా వారసుని అని రాజకీయం చేస్తుంది అంబటి రాంబాబు. కాబట్టి ఇండైరెక్ట్గా ఈ కామెంట్స్ అంబటి రాంబాబు గారిని ఉద్దేశించి చేసినట్టుగా ఉంది. పదే పదే కాపు అనేటువంటి పదాన్ని ఉచ్చరిస్తూ వంగవీటి రంగా అనే పేరుతో రాజకీయం చేస్తుంది అంబటి రాంబాబే. కూడా రాజకీయం చేయడానికి ట్రై చేస్తున్నాడు. కాపులకి తాను ఒక ఐకాన్గా మార్చుకోవటానికి చాలా ప్రయత్నం చేస్తున్నాడు అంబటి రాంబాబు. కాబట్టి ఈ కామెంట్ అంబటి రాంబాబుకే తగిలింది. సో వంగవీటి రంగా గారిని కష్టంలో ఉన్నప్పుడు ఆయన్ని వదిలేసి ఆయన్ని పట్టించుకోకుండా ఇవాళ ఆయన పేరు వాడుకుంటూ రాజకీయం చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు చెప్పుకొచ్చారు.